వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. మంచి ఒక ముచ్చటెత్తుకొచ్చిన సోషల్ మీడియా వార్ జరగబోతుంది. జరుగుతుంది, ఆల్రెడీ జరగబోతుంది కాదు, జరుగుతుంది. సోషల్ మీడియా వార్ ఎంత దారుణం అంటే రాజకీయ వార్ అయిపోయి సోషల్ మీడియా వార్ జరుగుతూ ఉంది. సోషల్ మీడియా వార్ అంటే ఎవరి మీద? సోషల్ మీడియాను మెయింటైన్ చేసే వాళ్ళ మీద. సోషల్ మీడియా మెయింటైన్ చేసేటోడే వార్ చేస్తూ ఉన్నాడు, యుద్ధం చేస్తూ ఉన్నాడు, విమర్శిస్తూ ఉన్నాడు. మొన్నటిదాకా సోషల్ మీడియా మొత్తం కలిపి రాజకీయ నాయకులను విమర్శిస్తే ఇలా సోషల్ మీడియా వారియర్స్ అంతా కూడా కొట్లాట స్టార్ట్ చేసుకున్నారు. అది కొన్ని వ్యక్తిగతమైనటువంటి కొట్లాట, కొన్ని రాజకీయమైనటువంటి కొట్లాట. ఎంత దారుణం అంటే ఇది ఏంటంటే ఎవడన్నా కొంచెం ముందుకు పోతుండంటే వాడిని కాళ్ళబట్టి గుంజుడే కార్యక్రమం అది మొదటి నుంచి ఉంది. అది ఎందుకు జరుగుతుంది అసలు అర్థం కాని పరిస్థితి. ఎంతంటే స్వార్థపరులు ఎక్కువైపోయి అర్థం కాని పరిస్థితుల్లో తోచేస్తున్నారు. ఆ తీన్మార్ మల్లన్న మీద ఆయన ఏదో ఇంత ఎమ్మెల్సీ చేయదలిగిపోతే ఆయన మీద విపరీతమైనటువంటి ట్రోలింగ్స్, విపరీతమైనటువంటి తిట్టుడు, ఒరే మల్లిగా, ఒరే ఎల్లిగా, ఇంత దారుణంగా తిట్టి ఆయనను పూర్తిగా డ్యామేజ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. సరే, కొన్ని రాజకీయ నాయకులు స్వార్థపరులు లేరా? రాజకీయ నాయకులు సంపాదించలేరా? రాజకీయ నాయకుల మీద ప్రతి ఎమ్మెల్యే మీద తీసి చూస్తే వాళ్ళు సంపాదించినటువంటి ఆస్తుల కోసం మీరు సోషల్ మీడియా వారియర్సు, వాళ్ళ ఆస్తుల మీద మీరు కొట్లాడాలా? వాళ్ళ ఆస్తులను ప్రభుత్వానికి అప్పచెప్పే విధంగా, లేకుంటే ప్రజలకు వంచే విధంగా మీరు కొట్లాడాలి. ఏదో ఇంత యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని, ఇంత పేరు తెచ్చుకొని, ఇంత ఎమ్మెల్సీ సీటు తెచ్చుకొని పోటీ చేస్తే ఒరే మల్లిగా, ఎల్లిగా, ఒరే లూచ్చా, ఒరే ఇంత దారుణంగా మళ్ళీ సోషల్ మీడియానే, మళ్ళీ ఎవరు వేడోడు తిట్టట్లేదు, సోషల్ మీడియాలో తిడతా ఉన్నారు. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి దాపురిస్తుందని చెప్పేసి ఊహించలేకపోతున్నాం. అట్లనే రఘు, ఆయన ఏదో ఇంత తొలి వెలుగు నుంచి మన తొలి వెలుగు అని ఒకటి పెట్టుకొని ఆయన చేస్తే, ఆయన వ్యక్తిగతంగా ఏదైనా చేసుకుంటే వాళ్ళిద్దరు కోట్లల్లో పోతారు, ఏదైనా చేస్తారు. ఒరే రఘుగా నువ్వు అది ఇది మరి ఒక్కొక్క ఎమ్మెల్యే ఒక్కొక్క దగ్గరికి పోతే అలా చరిత్ర చూస్తే ఒక్కొక్కడు ఏంది అనేది చూస్తే చాలా భయంకరమైనటువంటి పరిస్థితుల్లో రాజకీయ నాయకులు ఉన్నారు. అదంతా పక్కకు పెట్టి ఏదో పేరు తెచ్చుకొని ఇంత చేస్తుంటే ఆయన మీద పడ్డారు. అంటే ఎందుకు ఇంత దారుణంగా దిగజారిండ్రంటే నిజంగా ఆయన ఏదో చేసుకున్నాడు, ఆయన వ్యక్తిగతంగా చేసిండు. చేస్తే ఆమెకు ఇష్టం లేనిది ఈయన చేయడు, ఈయనకి ఇష్టం లేనిది ఆమె చేయదు. సరే, వాళ్ళ కుటుంబము, వాళ్ళ భార్య, పిల్లలు, వాళ్ళ కథ వాళ్ళు చూసుకుంటారు. మీరు దాన్ని ఎస్టాబ్లిష్ చేసి ఇవన్నీ మొత్తం కథం చేద్దామన్నటువంటి కాన్సెప్ట్ పెట్టుకొని వీడియోల మీద ఒరే రఘుగా, ఒరే దుర్మార్గుడా, ఒరే అది ఇది, ఎంతోమంది కళాకారులు, ఎంతోమంది సినిమా వాళ్ళు, ఎంతోమంది రాజకీయ నాయకులు ఎన్ని కథలు నడుస్తున్నాయో ఆ కథనాల్ని చూపెట్టాలి. సోషల్ మీడియా మీద దాడి చేస్తే నీ మీద వాడి మీద మీరు దాడి చేసుకుంటూ కూర్చుంటే రేపు రాజకీయ నాయకులు మధ్యలో వచ్చి కొట్టుకపోతారు కదా, గద కొట్టుకపోయినట్లు. మీరే చక్కగా లేరురా భయ్, నువ్వు మా కోసం మాట్లాడడం ఎందుకురా అనేటటువంటి ప్రశ్నించే తత్వము వాళ్ళకు మీరు అవకాశం ఇస్తున్నట్లు నాకు అనిపిస్తూ ఉన్నది. ఇలా జర్నలిస్టులంతా కూడా గతంలో ఇలా జర్నలిజం అనేటటువంటిది చాలా చీప్గా ఎందుకు తయారైంది? ఇక ఏదైనా మాట మాట్లాడితే మళ్ళా నా మీద బో అని ట్రోలింగ్స్ చేయడం అదొకటి జరుగుతుంది. మళ్ళీ అంటే జర్నలిస్టులుగా తనకు తాను చంపుకున్నారు. ఇది ఒప్పుకోవాలా మీరంతా కూడా. కాబట్టి మళ్ళా ఈ సోషల్ మీడియాలో మీరు దయచేసి చంపుకొని మీరు బాధలు పడేటటువంటి పరిస్థితి మాత్రం తెచ్చుకోవద్దని మరీ నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఎందుకంటే మీరే కొట్లాడినప్పుడు, మీరే అనుకున్నప్పుడు, మీరే వేరేవాడికి అలస అవుతుంది కదా. రాజకీయ నాయకులు మీ మాట ఎందుకు వింటారు? మీ ఛానళ్ళు
మీ ఏంటంటే సోషల్ మీడియా అనేది ఒక బలిష్టమైనటువంటి ఇక బలిష్టంగా తయారైంది. ఇవాళ ఒక ప్రభుత్వాన్ని కూలగొట్టింది, ప్రభుత్వాన్ని రప్పిస్తుంది అనేటటువంటిది ఒక మంచి అది వచ్చిండే అభిప్రాయం వచ్చింది ప్రజల్లోకి కూడా. సోషల్ మీడియా బ్రహ్మాండంగా పోతూ ఉన్నది. మరి అందరితో సాధ్యమవుతుందా? గట్స్ ఉండాలా. సోషల్ మీడియాలో ఒక వార్త పెట్టాలంటే, ఒకటి చేయాలంటే గట్స్ ఉండాలా. ఎన్నో ఆటుపోట్లకు, ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ చేయవలసినటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటిది ఉన్న 4.5 కోట్ల మందిలో లేదంటే పెద్ద ఎంతమంది ఉంటారు? సోషల్ మీడియాలో యాక్టివ్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు 4,000 మంది ఉన్నారు అనుకుందాం. ఆ 4,000 మంది మీరే కొట్టుకసొస్తే రేపు ప్రజాస్వామ్యాన్ని ఎట్లా కాపాడతారు, ప్రజలను ఎట్లా కాపాడతారు, ప్రజలకు ఎట్లా సేవ చేస్తారు, ఎట్లా సేవ చేపిస్తారు, ఇవన్నీ ఏం జరుగుతాయి? ఇది ఒక్కసారి గమనించవలసినటువంటి అవసరం ఉందని సోషల్ మీడియా వారియర్స్ అందరికి కూడా మరీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మీరు ఒకరికొకరు కొట్లాడకండి. దయచేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అదేవిధంగా షేర్ కూడా చేసే ప్రయత్నం చేయండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. దయచేసి గంట గుర్తు కొడితే నాకు మీ అందరికీ పంపించేటటువంటి బాధ్యత తప్పుతుంది. డైరెక్ట్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి మీరు హ్యాపీగా నా వీడియో చూడొచ్చు. మీకోసమే నేను, నా కోసమే మీరు. జై తెలంగాణ, జై తెలంగాణ.